నమస్తే అండి. మనం ఏదో ఒక విషయంలో స్ట్రైక్ చేస్తాం లేదా బంద్ చేస్తాం. మరి అట్లాంటి దానికోసం మనల్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మనల్ని దెబ్బతీసేదానికి కూడా ప్రయత్నం చేస్తారు. పాకిస్తాన్లో బెలూచ్ రెబల్స్ ఈ మధ్యనే మేము స్వాతంత్ర్యమని ప్రకటించుకున్నటువంటి పెద్ద ఎత్తున న్యూజైతీ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అక్కడికి వచ్చి లాక్కోబోతున్నారు. మరి ఈ సందర్భంలో ఇప్పుడు కాశ్మీర్ విషయం తెరపైకి వచ్చింది. కాశ్మీర్ విషయం రావడంతో అక్కడ విషయం డైవర్ట్ చేశారు. ఏకంగా నరేంద్ర మోడీనే టార్గెట్ చేసేస్తే ప్రపంచమంతా ఆ విషయం పైన చర్చించుకుంటారు, ఇంకా మనం సేఫ్ అన్నటువంటి విధంగా విషయం డైవర్ట్ అయిపోతుంది అనుకున్నారు. అప్పుడు వీళ్ళేమి చేయరు అనుకున్నారు. కానీ ఈలోగా మోడీ గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడంతో ఏమైనా చేస్తారు అన్న భయం. ఇప్పుడు ఇది ఒక రూట్. ఇంకొకటి రెండోది, భారతదేశంలో స్లీపర్ సెల్స్ ఉన్నాయి కదా, రోడ్డు పక్కలంట, పక్క సందులంట, ఎప్పటి నుంచో చిల్లర కొట్టో, బడ్డీ కొట్టో, కూరగాయల కొట్టో, లేకపోతే ఇస్త్రీ బండో, లేకపోతే టిఫిన్ కొట్టో, లేకపోతే ఇంకొకటి కొట్టు, వివిధ రకాలైనటువంటి షాపులు నడుపుకుంటూ పనులు చేసుకుంటూ పైనుంచి మెసేజ్ రాగానే ఉన్న పలంగా అకస్మాత్తుగా తీవ్రవాద రంగంలోనికి దిగేటటువంటి వాళ్ళు, మత కలహాలు సృష్టించేటటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు ముసుగులో ఉండేటటువంటి వాళ్ళు, మేధావులు ముసుగులో యూట్యూబ్ ఛానళ్ళు రన్ చేసుకుంటూ శుద్ధులు చెప్పేటటువంటి లాగా మేధావులు ముసుగులో ఉండేటటువంటి ఇట్లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రెచ్చగొడతారు. అట్లాంటి భావజాలం ఉన్న వాళ్ళు రోడ్లపైకి వస్తారు, నినాదాలు చేస్తారు, గొడవలు సృష్టిస్తారు, ఉద్యమాలు రాస్తారు. ఒకటేమిటి ఇట్లాగా ఇలా చేస్తారు. మరి ఇట్లాంటి వివిధ వర్గాల వారు ఉంటారు, మన పక్కనే ఉన్నారు. కాబట్టి అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆదేశం. అయితే రేపు ఏదన్నా జరగవచ్చు. పాకిస్తాన్ని కట్టడి చేయడం కోసం యుద్ధమే శరణ్యము, తప్పదు అనుకుంటే చేయక తప్పదు. మరి ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వారే తీసుకొచ్చారు. మరి యుద్ధమే అనివార్యమైనప్పుడు యుద్ధం చేస్తాం. అట్లాంటి సమయంలో మన పక్కనే ఇట్లాంటి దేశద్రోహులు ఉన్నారు, ముందుకు వస్తారు. ఆ సమయంలో బీ అలర్ట్. నమస్తే.